6 పథకాలు ఇస్తా ఉన్నారు కదా! ఏమేమి వస్తున్నాయి సార్? కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. ఆడపిల్లలకి ఎత్తన్నా ఇవ్వలేదు, బస్సు రాలేదు. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలా. 3 ఇచ్చారు, 3 ఇవ్వలా. అవును. సార్ ఇప్పుడు కరెంటు ఛార్జీలు అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తా ఉన్నారు. ఈరోజు ఏ విధంగా ఉన్నాయి సార్ ఛార్జీలు? ఛార్జీలు పోయినసారి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. సబ్సిడీ సబ్ ఛార్జీలు ఈ నెల నుంచి తగ్గిస్తామన్నారు, ఇంకా తగ్గిలా. అవి తగ్గియాలి. చంద్రబాబు నాయుడు గారు ఖజానా ఖాళీ ఉంది, పథకాలు చూస్తే భయమే వస్తుంది అంటున్నారు. గతంలో హామీలు ఇచ్చే ముందు తెలియదని వాళ్ళు కూడా అడుగుతున్నారు. హామీలు అంటే టైం పట్టుద్దిగా, మనం కూడా ఆలోచించాలి తప్పదు. మరి అన్నీ రెడీ చేసుకోవాలి, డబ్బు మళ్ళీ ఉత్పత్తి చేసుకోవాలి. ప్రాజెక్టులు వస్తున్నాయిగా, ఇచ్చినాక ఈ సంవత్సరం పోయినాక నెక్స్ట్ సంవత్సరం అన్నీ స్టార్ట్ చేస్తాడేమో అనుకుంటున్నాం మేము. పాలన మట్టికి బాగానే ఉంది. ఏమేం చేశారు ఈ 10 నెలల్లో? ఏంటది? రోడ్లు వేశారు, కొత్త రోడ్లు వేశారు, గుంతలు పూడ్చారు. రాష్ట్రం అంతా రోడ్లు బాగున్నాయి. కొన్ని లాండ్ ఆర్డర్ వ్యవహారం కూడా కంట్రోల్లోకి వచ్చింది చాలా వరకు. ఇంకా కొన్ని ఈ సంవత్సరం పోతే చేస్తారని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని జర్మనీ వెళ్ళండి, అక్కడ ఇస్తారు ప్రతిపక్ష హోదా, 15 సంవత్సరాలు మేమే ఇక్కడ అధికారంలో ఉంటామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఎక్కడా ఉండకూడదు. అలాంటి వాడు అసలు రాజకీయాల్లో పనికిరాడు మాకు తెలిసి. ఆయనంతా మరి నియంత్రణ పాలన, ఆ నియంత్రణ పాలన ప్రజలకు పనికిరాదు. నీకు కాస్త ఇవ్వటమో ఏదన్నా అని అసలు ఆయనంతా పరదాలు కట్టుకొని చెట్లు నరికేసుకొని వెళ్ళి మీటింగ్లు పెట్టుకోవడం తప్ప ఆయన ఏం చేశాడు? ఆయన ఏమి చేయాలి. అలాంటి వాడు రాజకీయాల్లో పనికిరాడు. సార్ మరి లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్తున్నారు, ప్రజలు ఏ విధంగా చూస్తారు సార్? రెడ్ బుక్ అంటే చేసిన అన్యాయాలు దాన్ని బయట పెడతానని తప్ప, రెడ్ బుక్ అంటే అదే, ఇంకేదో పెద్ద ప్రమాదం అయిందే కాదు మాకు తెలిసి. రెడ్ బుక్ అంటే పోయినసారి ఎన్ని అన్యాయాలు చేశారో అన్నీ బయట పెడతాకి ఆలోచించేస్తున్నాడు తప్ప, రెడ్ బుక్ అని ఇంకెవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఇబ్బంది పెట్టే పని అయితే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోవాల్సింది. సార్ వాలంటీర్ వ్యవస్థ గతంలో మీరు చూశారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉగాది వస్తుంది, 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. మరి చెప్తారంటారు ఏమన్నా? అది మరి ఇస్తానన్న మాట ఇచ్చారు కానీ ఇవ్వలేదు. ఆ వ్యవస్థను అట్టాగే వదిలేశారు. మరి చేస్తారో లేదో తెలియదు. వ్యవస్థ బాగుంది సార్ అప్పట్లో? పర్వాలేదు. వరదల్లో కానీ ఎట్లన్నా కానీ ఆ వ్యవస్థ ఉంటే మంచిదే. కానీ వాళ్ళకు కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చి ఇవ్వాలి. మరి ఎట్టబడితే అట్ట వదిలేయకోకుండా తీసుకొచ్చి వదలాలి. అది గతంలో పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. మరి దాని గురించి ఈ రోజు మాట్లాడట్లేదు కదా సార్? కొన్ని విషయాలు రాజకీయాల్లోకి మనం ఏలి పెట్టలేం. మరి అలా కాకుండా చేయటానికి చూస్తున్నారు. కానీ కొంతమందిని విదేశాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా లోకేష్ గారు తీసుకొస్తాం, సొంత ఖర్చుతో తీసుకొస్తాం జరిగింది. కొంతమందిని చూసాం మేము. ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదేమో, కొంతవరకు చేశారు. ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటున్నారని మా ఉద్దేశం.